ఆర్ఎస్ఎస్ని బీజేపీ రంగంలోకి దించింది, అసెస్మెంట్ వేయించింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక ప్రాథమికమైన అసెస్మెంట్ ఆర్ఎస్ చేస్తే వేయించింది. వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి పని చేసుకుంటూ వెళ్తే ఆర్ఎస్ఎస్ ఫైండింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆ చరిష్మా ఏం తగ్గలేదు, ఇన్ఫ్యాక్ట్ కొన్ని జిల్లాల్లో పెరిగింది, గుంటూరు కృష్ణా జిల్లాల్లో దారుణంగా పడిపోయింది. కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో అంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు, మొత్తం ఉమ్మడి జిల్లాలు 13 అయితే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో అయితే టెరిబుల్ డిక్లైన్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అబ్జర్వ్ చేసింది. వేరాజ్ మిగిలిన అన్ని జిల్లాల్లో ఆయనది ఇక్కడ ఎంత డిక్లైన్ ఉందో దానికి రెండింతలు ఆయనకి పాపులారిటీ పెరిగింది, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో. అలాగే రాయలసీమలో, పార్ట్ ఆఫ్ రాయలసీమలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన పాపులారిటీ పెరుగుతోంది. అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలు అంటే ఆర్ఎస్ఎస్ సొంతంగా సర్వే చేయించింది ఆర్ఎస్ఎస్ చేత. ఇంకా బీజేపీ కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదన ఒక్కదాన్ని నమ్మదు, వాళ్ళ అనుబంధ విభాగాల చేత కూడా సర్వేలు చేయించుకుంటుంది. నాకు అదే పని ఇంకా, అంటే నిత్యం ప్రజల్లోకి వెళ్ళాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలి. జగన్ ఈజ్ నాట్ అన్ ఇగ్నోరబుల్ ఫ్యాక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అట తీసి తమలపాకుని అలా నమిలి లోపల మింగేసినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డితో వ్యవహారం వేరుగా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా జనంలో ఉన్నాడు, జనం ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నారనేది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన నివేదిక.